సో మొత్తానికి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మంచి జర్నీ. రీఎంట్రీ ఉంటే వెళ్తారా? అంటే ఇట్లనే పోర్ట్రే చేసేలాగైతే కనుక వెళ్ళి వేస్ట్. సో ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నారు? బయట ఎట్లా చూపించారు అనే నాకు అసలు ఐడియా లేదు. బయటికి వచ్చినాక మీ ఇద్దరికి గొడవైన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లోనే తను వెళ్ళి అభయ్తో అన్నారు, తను తినమంటే తినాలా, కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేవాలా. నేను చేసిన పాత్ర తప్ప మిగతా అన్ని పాత్రలు చూపించారు. నీ బాధ ఏంటి బాధ ఏంటి 4 సార్లు అడిగినప్పుడు వద్దు అని ఎందుకు అన్నారు? మీరు చెప్పొచ్చు కదా ఆ టైంలో. పృథ్వీని చూస్తే ఎట్లా యష్మి, నన్ను కూడా చూడు అప్పుడప్పుడు ఆడుకోవడం అన్నారు. నీ క్లాన్లు ఉన్నప్పుడు ఎంత చేసినా నీకు కనవల్లే, పక్క క్లాన్లు ఉన్నప్పుడు ఎంత చేసినా నీకు కనిపిస్తలేదు. సోనియా స్నేకి అనే ట్యాగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? యాక్చువల్లీ మీకు బేబక్క ఇచ్చింది అనమాట. ఓకే, అది సోనియా కాదు, స్నేకియా. ముందు ముందు బయటపడుద్ది. బట్ మీరు నిఖిల్ అండ్ పృథ్వీతోని షఫిల్ అయినంతగా వేరే వాళ్ళతో ఎందుకు అవ్వలేకపోయినారు? రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత డాన్స్ వేయడం, ఆదిరెడ్డి గారు అనుకుంటా చాలా ఎక్స్ట్రీమ్ చేసిండంట ఆయన. సో ఆయన మీద కేసు పెట్టారు. అన్ని మీరు నిఖిల్తో ఉన్న మూమెంట్, పృథ్వీతో ఉన్న మూమెంట్, మణికంఠతో ఉన్న మూమెంట్, ఇవన్నీ కూడా కొన్ని వల్గర్ గా బయటకు వచ్చినాయి. దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ముందు వెనకాల కట్ చేసి నీకు ఇచ్చిన బిట్స్ అవి కంప్లీట్ కాన్వర్సేషన్ ఇచ్చే గట్స్ బిగ్ బాస్ కుండినా. మీ దృష్టిలో అయితే బిగ్ బాస్ దే కంప్లీట్ మిస్టేక్ అంటారు ఇట్లా పోర్ట్రే చేసేదాన్ని బట్టి? ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా అన్నెసెసరీ చూపిస్తున్నారు. యా, దే కెన్ మేక్ ఎనీబడీ జీరో ఆర్ హీరో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యోయో టీవీ. సో బేసిక్గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒక ట్యాగ్తో బయటకు వస్తారండి, ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ ఆల్ ద నెగిటివ్ ట్యాగ్స్ బిలాంగ్స్ టు మీ అంటున్నారు మన సోనియా గారు. వి హ్యావ్ సోనియా గారు, ఒకసారి మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? పర్వాలేదు. సో ఇప్పుడు ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది కదా, మీరు ఇంత తొందర కోలుకుంటారని అనుకోలేదు నేనైతే నిజంగా. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నారేమో. బట్ ఈ మధ్యలో 3 days గ్యాప్ వచ్చింది కదా ఎలిమినేషన్ తర్వాత, ఎందుకు బయటికి రావడానికి నచ్చలేదా? నేను కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నా. ఐ మిస్డ్ ఫ్యామిలీ అండ్ యష్ ఆల్సో మిస్డ్ మీ లాట్, అండ్ సో ఉందాం అనుకున్నా. అండ్ సెకండ్ వాజ్ లైక్ వీళ్ళు అంటే లైక్ రీఎంట్రీ అని చెప్పేసి డిస్కషన్స్ ఏవో నడుస్తూ ఉన్నాయి ఇంకా. సో ఐ టుక్ ఏ గ్యాప్ లైక్ దెన్ ఇంకా ఈ రోజు నుంచి. రీఎంట్రీ ఉంటే వెళ్తారా? అంత తెలీదు సౌమ్య గారు. అంటే ఇట్లనే పోర్ట్రే చేసేలాగైతే కనుక వెళ్ళి వేస్ట్. నేను నమ్మింది వేరు, నేను ఉన్నది వేరు, నీకు కనిపించింది వేరు. సో అట్లాంటప్పుడు వేస్ట్. నాకు అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఫర్ మీ. సో మొత్తానికి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మంచి జర్నీ. ఉన్నంత వరకు అయితే డిఫరెంట్ జర్నీ. అండ్ నాకు ఎంత పేషెన్స్ ఉన్నది నాకు అర్థమైంది. అండ్ ఆల్సో ఇప్పటివరకు అయితే ఇప్పుడు బయటకు వచ్చినాక 3 రోజుల నుంచి కూడా అసలు ముందు కంటే చాలా ఎక్కువ పేషెన్స్ ఉన్నది నాకు. సో బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ నాకు పేషెన్స్ ఎక్కువైంది అని చెప్తూ ఉంటారు, పేషెన్స్ నేర్పిస్తుంది అని. అవును అవును. బట్ బిగ్ బాస్ తర్వాత ఆల్మోస్ట్ ఎవరు బయటకు వచ్చినా ఒక సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ అని, ఫాలోవర్స్ అని, అట్లా కంటిన్యూస్ గా 2-3 రోజులు అయితే సెలబ్రేషన్స్ కే పోతుంది. మీరేంటి అసలు అడావిడి లేకుండా జస్ట్ చిల్ నార్మల్ గా ఉన్నారు? నేను వీకెండ్ లో పెడదాం అనుకున్నా ఫ్యాన్ మీట్. అట్లా రాగానే అంత హడావిడి అంటే లైక్ చేసుకోవచ్చు కదా, ఒకటి తర్వాత ఒకటి చేసుకొని లైక్ రిలాక్స్ చేసుకుందాం అని అనుకున్నా. అంతే, ఫ్యాన్ మీట్స్ పెడతా నేను కూడా వీకెండ్స్ లో. అట్లా ప్లాన్ చేస్తున్నాము. మీరు బిగ్ బాస్ నుంచి ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యారో, జస్ట్ యు ఆర్ ఎలిమినేటెడ్ అని అన్నప్పుడు మీ మొహంలో కనీసం ఒక షాకింగ్ కానీ, నర్వస్నెస్ కానీ, గిల్టీ ఫీలింగ్ కానీ, అసలు బాధ కానీ, మిస్సింగ్ ఫీలింగ్ కానీ ఇవేవి కూడా మాకు కనిపించలే.
ఫస్ట్ థింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే మీరే అడిగారా తెలియకుండా కదా నేను కావాలని అడిగినా వెళ్తా అని? గంట సేపు నేను అడిగినా అండ్ మీకు బిట్ అబ్బాయిలాగా చేసేనా సరే నేను వెళ్తా అని అన్నా. గంట సేపు దాకా నేను డిస్కషన్ అయింది లోపల సాటర్డే ఎపిసోడ్ తర్వాత. అండ్ నేను రెడీ కూడా గాను, నీకు కంటెంట్ ఉండదు, టాస్క్ చేయను, నేను ఏం చేయను, నేను 1 వీక్ ఈ వీక్ ఎలిమినేట్ చేయకపోతే నెక్స్ట్ వీక్ అబ్బాయిలాగా చేసినా సరే నేను వెళ్ళిపోతా అనేసి మాట్లాడినా. సో ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నారు? నాకు ఇంకా బయట జరిగింది అసలు నాకు తెలియదు, అసలు బయట ఎట్లా చూపించారు అనేది నాకు అసలు ఐడియా లేదు. బయటకు వచ్చినాక అమ్మ నా గట్ ఫీలింగ్ ఎప్పుడు కరెక్ట్ చెప్తుందిరా బాబు అని అనిపించింది. అట్లీస్ట్ హ్యాపీ ఫీల్ అయినా నేను బయటకు వచ్చినాక. బట్ అక్కడ సాటర్డే జరిగిన ఎపిసోడ్లో ఐ వాజ్ డిసప్పాయింటెడ్కి వీక్ నడుస్తున్న కొద్దీ రాంగ్గా చెప్తున్నారు నాకు సార్. నాకు ఒక సిచ్యువేషన్ ఒక కాంటెక్స్లో జరుగుతుంది, నాకు సార్ ఏమో వచ్చి స్టేజ్ మీద ఇంకోలా జడ్జిమెంట్ ఇస్తున్నారు. మేమేం నమ్ముతామంటే నాకు తెలిసిన బిగ్ బాస్ పరంగా వీకెండ్స్ నాకు సార్ వస్తారు, జడ్జ్మెంట్ లాగా చెప్తారు, ముందు వీక్ మనం ఏం చేసామో తప్పులు ఏమైనా జరిగితే దాన్ని కరెక్ట్ చేసుకొని ముందు నెక్స్ట్ గేమ్ ఆడాలా ఇలాగా అని తెలుసు నాకు. సో అదే వెయిట్ చేస్తాం కదా. సో వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, గేమ్ పరంగా లైక్ టాస్క్ పరంగా తప్పులు చేస్తామా మనము, లేదంటే మనుషుల మధ్యలో మాటలు ఏమైనా డెసిషన్స్ ఏమైనా తప్పు చేస్తామా, ఇవి రెండింటి పరంగా కూడా ఆయన చెప్తారు అని చెప్పారు. దట్స్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అండ్ థర్డ్ వీక్లో ఒకటి తప్పు చెప్పారు కి నిఖిల్ నాతో తినలేదని నేను అలిగినా అని. అసలు అది విషయమే కాదు, అసలు ఆ కాంటెక్స్టే డిఫరెంట్. నేను కోపంగా నేను అరుచుకున్న వాడికి నాకు గొడవైంది డిఫరెంట్. ఏమిటంటే ఫస్ట్ మార్నింగ్ వీళ్ళు ఆలు అండ్ సమ్ కర్రీ చేస్తే అది తీయగుంటే నేను తినా అని ముందు రోజు ఉన్న రైస్ని నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా. చేస్తే ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు మిగతా అందరూ కలిసి తినేసారు మొత్తం ఆ రోజు. లాస్ట్ ఇంత ఉంచారు. ఐ వాజ్ లైక్ ట్రిగర్డ్. నేనేంద్ర బాబు నేను ఇక్కడ ఇట్లున్నా, నేను ఆల్రెడీ చెప్పినా కదా 3 సార్లు చెప్పి చేసుకున్నా. నేను తిండే టైంకి వచ్చేసరికి అందరు ఫినిష్ చేసి గింత ఉంచి నన్ను తిను అంటారు ఏంద్రా వీళ్ళు అని నేను ఫ్యామిలీ ట్రిగర్. నా ఇంట్లో నేనే ఫస్ట్ తింటా అండ్ ఫస్ట్ నాకు పెట్టిన తర్వాతనే ఎక్కడైనా మా అన్న వాళ్ళ ఇంటికి పోయినా, నా ఇంట్లోనైనా, ఆఫీస్లో అయినా ఎక్కడైనా ఫస్ట్ నాకు పెట్టిన తర్వాతనే వేరే వాళ్ళు తింటారు అన్నట్టు. ఎట్లా చూస్తారు, ఎక్కడున్నారా బాబు అని ట్రిగర్ అయింది. సరే వీళ్ళని తిన్న వాళ్ళని మళ్ళీ ఎందుకు అనడం, దాని గురించి హర్ట్ చేయడం ఎందుకు, అయింది కదా వేరేది ఏదో వేసుకొని తిందాం అన్నట్టుండ. ఫుడ్ విషయంలో ఎంత అట్లుండ పాపం హర్ట్ అవుతారు కదా. ఐ వెంట్ బ్యాక్ అండ్ లైక్ కొద్దిసేపు కూర్చున్నా, కంట్రోల్ చేసుకున్నా, కోపము లైక్ బాధ వచ్చింది, కంట్రోల్ చేసుకున్నా, కేమ్ బ్యాక్. వీళ్ళు తినండి సోనియా గారు, ఉంది తినండి అంటారు. అరే అది ఏమున్నది, గింతున్నది, ఎండిపోయింది, అది ఆల్రెడీ పాతది. బిగ్ బాస్ హౌస్ అంటేనే అంతే కదా, అడ్జస్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్ కావాలా. అండ్ నేను ఒక్కదానే అక్కడ అడ్జస్ట్ అయింది అంటేనే నేను ఒక్కదాని, నా తర్వాత నిఖిల్ అడ్జస్ట్ అయింది అంటే వేరే వాళ్ళ కోసం కొంచెం చూసి తినడం అంటే కనుక. సో నేను అట్లే ఊరుకున్నా, కంట్రోల్ చేసుకుని కామ్ ఉన్నా. బట్ దే సెండ్ లైక్ నిఖిల్ చెప్తే వింటది అని చెప్పేసి నిఖిల్ని పంపించినప్పుడు నిఖిల్ వచ్చి నన్ను తిన్నావా అని చెప్పేసి అడిగాను. నీ షో ఆఫ్ కన్సర్న్ ఏందిరా, నువ్వు తిన్నావా అని అంత నీకు కన్సర్న్ ఉంటే నువ్వు అప్పుడు అడగాల్సింది. నువ్వు రోజు మామూలుగా అయితే అసలు అందరు హౌస్ అంతా తిన్నాక తింటావు కదా, నువ్వు అప్పుడు కూడా అడగలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు వచ్చి నన్ను అడుగుడేందిరా అనేది మా ఇద్దరు గొడవ. అది తీసుకుపోయి నాకు సరే ఏమన్నారు, నిఖిల్ అడగలేదని చెప్పి నువ్వు ఫీల్ అయినావు, అలిగినవు అని చెప్పి మాట్లాడింది థర్డ్ వీక్. మీరు బిగ్ బాస్ ఎపిసోడ్ ఒకవేళ చూసుంటే మీ ఇద్దరికి గొడవైన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లోనే తను వెళ్ళి అభయ్తో అన్నారు ఏమని, తను తినమంటే తినాలా, కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేవాలా అంటే. ఇది జరిగిందంతా జస్ట్ మినిట్ అంతే, మినిట్ గ్యాప్ లో జరిగింది. మళ్ళీ వెంటనే కొన్ని మినిట్స్ తర్వాత మీరు వెళ్ళి నా చాయ్ నాకు దొరుకుతలేదు, నా పర్సనల్ నేనున్నారా అని చెప్పేసరికి అదే పోట్రే అయింది అన్నట్టు మాకు. సో దాన్ని చూసి ఇదేంది ఇంత డామినేటింగ్ గా నడుస్తుంది అక్కడ, నిఖిల్ ఎందుకు తను చెప్పినట్టు వినాలా అని తను అనుకుంటున్నాడు, మళ్ళీ తన వెనకనే వెళ్తున్నాడు అనేది పోట్రే అయింది. జనాలు అనేది చూపించిన వరకే నమ్ముతారు కానీ లోపల ఏముందనేది తెలియదు కదా. సో అట్లా సో దేర్ వాస్ లైక్ 2 different conversations, mix of 2 different conversations. అది వీడు డిస్రెస్పెక్ట్ చేస్తాడు, కనీసం ఒక మాట కూడా ఇట్లా ఉండడు అనే దాని గురించి ముందు రోజు అబ్బాయి నేను నిఖిల్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సరే డిస్రెస్పెక్ట్ఫుల్ ఉంటాడు, వీళ్ళందరేమో నన్ను ఏదో పెద్ద నాకు ఇంపార్టెన్స్ ఇస్తారని ఫీల్ అవుతారు వీళ్ళంతా, వీడేమో ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ ఉంటాడు నాతోని. ఫస్ట్ నైనిక అప్పటి నుంచి కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ ఉంటాడు. నైనిక అప్పటి నుంచి అంటే ఆ గ్రౌండ్లో నైనికతో మాట్లాడుతున్నప్పుడు నేను నైనికను ఫేస్ చేయాలి, ఇప్పుడు వెయిట్ నిఖిల్, స్టాప్ నిఖిల్ అంటే కూడా అది వచ్చి ఆపుతా ఉంటాడు ఇట్లా. సో అట్లా చేస్తాడు ఇట్లా అనేసి మాట్లాడిండే. సో అది ఇది మిక్స్ చేసి సోనియా అలుగుతుంది అని చేసారు. సరే ఓకే కాంటెంట్ కావచ్చు, సరే ఓకే చిన్న ఎలిమెంటే కదా, అలుగుతలే అప్పుడప్పుడు అలిగినప్పుడు ఉంటుందిలే ఏమున్నది అని చెప్పేసి ఊకున్నా. 4th వీక్ వచ్చిన తర్వాత యష్మి నామినేషన్స్ గురించి ఒకటి,
అండ్ నబీల్ని రిమూవ్ చేయాల్సిన డెసిషన్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనేది ఒకటి మాట్లాడారు సార్. రెండిట్లలో కూడా నాకు చాలా ఎక్కువ నేను మాట్లాడాలంటే కూడా స్కోప్ ఇవ్వలేదు. లాస్ట్లో కొంతసేపు స్కోప్ ఇచ్చారు, మాట్లాడినా. దాని తర్వాత సీతుతో నాకు కాన్వర్సేషన్ అయినాక కూడా సార్ నిఖిల్ని లేపడిను, ఏ నిఖిల్ నువ్వు మాట్లాడుకోలేవా అని చెప్పేసి నిఖిల్ అన్నాడు, సీతు అన్నాడు, నన్ను అడుగుతలేరు. నేను కదా అక్కడ పోయి మాట్లాడింది, నన్ను అడగాలి కదా. సో దట్స్ వే లైక్ నాకు అనిపించింది వీళ్ళు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారో అదే పోర్ట్రే చేస్తున్నట్టున్నారు. సో మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటారా బిగ్ బాస్ కి? మీకు అంటే పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మేము చాలా నెగిటివిటీతో బయటకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఏమంటున్నాం, ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ అదేంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూపించారు కదా అని అంటే ఎదుటి వాళ్ళు ఏమన్నారంటే నేను చెయ్యంది అక్కడ చూపించారు కదా, అంటే ఏదో ఒక బిట్ అది దాంట్లో నా పాత్ర కూడా ఉంది కదా అని అంటారు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఏముందంటే ఇది కంప్లీట్ నెగిటివ్, నాకు ఎంటైర్లీ డిఫరెంట్. నా పాత్ర నాకు అసలు అక్కడ నేను చేసిన పాత్ర తప్ప మిగతా అన్ని పాత్రలు చూపించారు. సో బిగ్ బాస్ లో అనేది ఒక మీకు తెలుసు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అంటే ఒక ఓపెన్ బుక్ లాగా ఉండాలి, రేజ్ ద వాయిస్ ఫస్ట్ థింగ్ అయితే మెయిన్. మీరు నామినేషన్ లో మాట్లాడతారు, మిగతా టాస్క్ లో మాట్లాడతారు, అన్నిట్లో మాట్లాడతారు. నాకు సార్ మీకు మళ్ళీ సండే మీరు ఎలిమినేట్ అయ్యే రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఏమైంది నీ బాధ ఏంటి 4 సార్లు అడిగినప్పుడు వద్దు అని ఎందుకు అన్నారు? మీరు చెప్పొచ్చు కదా ఆ టైంలో. సో వాట్ ఐ ఫెల్ట్ సౌమ్య గారు, లైక్ 3rd వీక్ అట్లే జరిగిందా, నేను ఊరుకున్నా, పోనీలే అంతే కావచ్చు అనుకున్నా. 4th వీక్ అట్లే జరిగింది, ఊరుకున్నా. అండ్ నేను 4 వీక్స్ ఆడినా కదా, మీకు ఎక్కడ కూడా 4 వీక్స్ నేను మంచిగా ఆడినా నేను మీకు ఎక్కడ కనవలేదా? లేకపోతే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడినా అని ఎక్కడ కనవలేదా? నువ్వు సూటిగా మాట చెప్తావు అని ఎక్కడ కనవలే. నాతోని మాట్లాడిన ప్రతిసారి 4 వీక్స్ లా నన్ను ఎప్పుడు ఏదో దాని మించే మాట్లాడతారు తప్ప నన్ను ఎప్పుడు ఎంకరేజింగ్ గానో లేకపోతే ఇట్లా మాట్లాడినట్టు నాకు ఎక్కడ కనవలే. బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ అని వాళ్ళ ఫీలింగ్ అయి ఉండొచ్చు, ఫీలింగ్ కావచ్చు సరే ఓకే. బట్ ఆల్ టుగెదర్ వచ్చింది నాకు. ఈవెన్ నాకు బ్రేక్ తర్వాత సీతుతో జరిగిన కాన్వర్సేషన్ తర్వాత సార్ కనుక పాయింట్ తీసుకురాకపోయింటే నేను అంత అప్సెట్ అయ్యేదాన్ని కాదు, ఊరుకునేదాన్ని. బట్ సీతు కాన్వర్సేషన్ నీకు మొత్తం వీక్ అంత ఎపిసోడ్ చూడలే కావచ్చు, మొత్తం జరిగిన కాన్వర్సేషన్ చూడలే కావచ్చు, బట్ 2 minutes అయితే చూసి నింటారు కదా మీరు. ఆ 2 minutes బ్రేక్ ముందు జరిగింది అయితే 2 minutes చూసి నింటారు కదా. అదన్నా అర్థం చేసుకొని అట్లీస్ట్ నిఖిల్ సీతుని అడిగినప్పుడు నన్ను కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను అడిగితే బాగుండు అని అనిపించింది. అండ్ అదొక డిసప్పాయింట్ అయిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు, ఇంకొక 1 వీక్ నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా కూడా నామినేషన్స్ ఏంది మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ నాకు సార్ కూడా అన్నారు. ఈవెన్ ఇఫ్ ఈ క్లియర్స్, మన వాళ్ళు ఎట్లుంటారంటే హౌస్లో ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ మీద నామినేషన్స్ ఇస్తారు ఎట్లయినా. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ని నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫైట్ చేస్తాను టు ప్రూవ్ దట్ నేను అక్కడ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేను, ఆయన డెసిషన్స్ ఆయననే తీసుకుంటున్నాడు. అండ్ నేను ఐసోలేట్ అయినా ఆల్రెడీ 2 వీక్స్లో, లాస్ట్ 2 వీక్స్ కూడా. బట్ ఐమ్ లైక్ సరే క్లాన్ చేంజ్ చేసినప్పుడు, గేమ్స్ వచ్చినప్పుడు అవుతుంది, టైం వచ్చినప్పుడు అందరూ సెట్ అవుతారు, ఏం కాదని ఓపిక పట్టుకుంటున్నాను నేను. దట్ ప్రెషర్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ మై లైక్ బ్యాక్ ఆఫ్ మై మైండ్. ఇప్పుడు వచ్చి నన్ను ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ ఇంకా నన్ను తొక్కేస్తే ఇంకా నాకు ఇక నెక్స్ట్ వీక్ నాకు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని కన్విన్స్ చేసినంత మాత్రాన డూ యూ థింక్ అవుట్ రైట్ నాకు నెక్స్ట్ వీక్ మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నారా మీరు? నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు. ఎవరు ఎంకరేజ్ కోసం ఎందుకు ఉండడం, మనకేం ఎంకరేజ్ పోనీ వదిలే, నేను ఉన్నట్టున్నా మాట్లాడాలి కదా, ఉన్న నిజం ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు ఆ యష్మి నామినేషన్ విషయంలో నేనేమంటా, గేమ్ క్లారిటీ చూడమ్మా అని లిటరలీ 2 గంటలు కొట్టుకున్నాం. మీకు నేను మాట్లాడిన నువ్వు వాళ్ళిద్దరిని చూసేంత నన్ను చూడు అనే సెంటెన్స్ 2 గంటల నుంచి పిక్ చేసుకున్న సెంటెన్స్ కనబడ్డది. కానీ ఆమె ఇద్దరు ముందు పెట్టి ఆడుకుంటున్నావు అమ్మ అక్క అని చెప్పేసి ఆడుతున్నావు కనబడలేదా? ఇది ఇప్పుడు తను చెప్పారు కదా మీరు ఆడుకుంటున్నావు అన్నప్పుడు మీరు కూడా అన్నారు పృథ్వీని చూస్తే ఎట్లా యష్మి నన్ను కూడా చూడు అప్పుడప్పుడు ఆడుకోవడం అన్నారు. సో నెక్స్ట్ సండే వీకెండ్ వచ్చేసరికంటే తనకు షీ నో మీ అంటే తనకు కూడా తెలుసు నా గురించి అని ఎట్లా చెప్పగలిగింది? 2-3 days లోనే యష్మికి మీకు అంత గొడవ ఉంది, ఫైట్ ఉంది, తను ఏం చూడట్లేదు, తరపున నిలబడి తను ఇట్లా అట్లా ఎట్లా చెప్పగలిగింది? నేను చెప్తాను అదేంది అన్నట్టు. యష్మి హ్యాస్ సర్టెన్ రెస్పెక్ట్ అండ్ లైక్ ఫర్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, ఆమె నా కోసం చీఫ్ ఉన్నప్పుడు కూడా క్లాన్ లా తీసుకోవాలని చూసింది అంతా ఉంది. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఏమైంది అంటే, అదే ఇప్పుడు మధ్యలో మా నామినేషన్ విషయంలో నేను అన్న వర్డ్ ఏంటిది అంటే, ఫిజికల్ గేమ్ నువ్వు నా క్లారిటీ లేదు అని మాట్లాడింది. అదే గేమ్ క్లారిటీ గురించి పృథ్వీ విషయంలో ఇంకొకరు నామినేట్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది కి పృథ్వీ నేను పట్టుకోవడం చూసినా చాలా కంట్రోల్గా పట్టుకుంటాడు, అగ్రెసివ్గా ఆడాడు అని చెప్పి. అదే ఎగ్ టాస్క్లో నేను పట్టుకున్నా యష్మిని, నువ్వు నా గేమ్ క్లారిటీ లేదన్నావు కదా, నేను పట్టుకొని నేను ఎత్తేసిన. అండ్ ఆ గేమ్ తర్వాత నేను గొంతు విసికిన సోనియా అంత గట్టిగా ఆడింది, ఆమెను అంటలేరేంది ఇట్లా అని మాట్లాడినావు కూడా, నువ్వే మాట్లాడినావు కదా ఆ గేమ్ గురించి. మరి గేమ్ క్లారిటీ లేదు అని ఎట్లా మాట్లాడుతావు? గేమ్ క్లారిటీ లేదు, నువ్వు గేమ్ ఆడంగా చూడలేదు, ఎగ్ టాస్క్లో ఉత్తిగా నించొని ఉన్నావు నువ్వు అని మాట్లాడింది.
సో అది ఎట్లా, అది క్లియర్ అని మీకు పృథ్వీ విషయంలో ఏం మాట్లాడింది. అండ్ చీఫ్ నిఖిల్ ఉన్న టైంలో నువ్వు నిఖిల్ మాట వినలేదు. ఫస్ట్ నువ్వేమన్నావు, నువ్వు చీఫ్ ఏ చెప్తే అది వింటా నేను అని అన్నావు. నిఖిల్ మాట వినలేదు అని అన్నావు. బట్ నిఖిల్ మాటనే విన్నా నేను. ఎగ్ టాస్క్ అప్పుడు కూడా నిఖిల్ అటాక్ చేయొచ్చా, అటాక్ చేసిన 10 సార్లు అడిగి అటాక్ చేసినాం. సో ఇక్కడ కూడా ఇద్దరిని చూసినంత నన్ను కనీసం కొంచెం చూసినా సరే నీకు నా గేమ్ కనిపించేది, అబ్జర్వ్ చేసినా సరే నా గేమ్ కనిపించేది. బట్ యూర్ ఆల్వేస్ సేయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నా గేమ్ క్లారిటీ కనపడలే. నీ క్లాన్లు ఉన్నప్పుడు ఎంత చేసినా నీకు కనపడలే, పక్క క్లాన్లు ఉన్నప్పుడు ఎంత చేసినా నీకు కనిపిస్తలేదు, నీతో నేను పట్టుకొని నీతో ఆడింది నీకు కనిపిస్తలేదు, ఇంకేం కనిపిస్తుందమ్మా నీకు అని మాట్లాడినా. అండ్ షీ స్పోక్ ఎ లాట్ లైక్ నువ్వు అబద్ధం బతుకుతున్నావు హౌస్లో, అండ్ ఇవి ముందు పెట్టుకొని ఆడుతున్నావు. ఇవన్నీ ఒక 3 గంటల కాన్వర్సేషన్ జరిగిన దాంట్లో ఆ చిన్న సెంటెన్స్ ఏదైతే ఉందో, వాళ్ళిద్దరిని చూస్తున్నావు కానీ నన్ను చూడు నువ్వు అని అన్నది మాత్రం పిక్ చేసి, అండ్ ఇది ఎక్కడికి కనెక్ట్ చేసిన అడల్టరేటెడ్ కామెడీ దగ్గర కనెక్ట్ చేసి, అసలు విచ్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ మై బ్రెయిన్ ఫస్ట్ వీక్ కనెక్ట్ చేసారు. నాకు అసలు లేనే లేదు, అసలు ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే నిఖిల్ వచ్చి ఆ రోజు ఈవినింగ్ యష్మి ఇట్లా ఆలోచిస్తుంది మా ఫ్యామిలీలో ఎట్లా పోర్ట్రే అవుతాయి కదా అని పృథ్వీకి చెప్పేంత వరకు కూడా ఐ వాజ్ షాక్డ్. అండ్ ఐ ఆల్సో టోల్డ్ నిఖిల్, ఈ విషయంలో యూ బ్రోక్ మై హార్ట్ లిటరల్లీ నిఖిల్. నువ్వు అట్లా ఎట్లా నమ్మినావు, నువ్వు ఆమె అన్న మాటని నువ్వు అట్లా ఎట్లా నమ్మినావు, అసలు సోనియా గేమ్ క్లారిటీ గురించి మాట్లాడింది అని చెప్పి స్టాండ్ తీసుకోలేకపోయినావా నువ్వు, అది విషయంలో ఇక్కడ జరిగింది. అండ్ సో ఇంత జరిగితే నువ్వు సింపుల్ గా ఆ సెంటెన్స్ మాట్లాడినావు అక్కడ. నాకు సోనియా గురించి తెలిసిన మట్టుకంటే బిఫోర్ బిగ్ బాస్ సోనియా గురించి పర్సనల్లీ నాకు తెలుసు. తను ఒక మంచి సోషల్ యాక్టివిటీస్ట్, తర్వాత మంచి యాక్టర్స్, అంటే ఆర్జీవీకి సంబంధించిన సినిమాలు చేసిన మట్టుకే పీపుల్ కి తెలుసు సోనియా ఏంటి అనేది. మాకు తెలిసినంత మట్టుకు కపిల్ దేవ్ గారితో మీకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ చేసినప్పుడు తన పర్సనాలిటీ నచ్చి, మీ పర్సనాలిటీ నచ్చి తనకి ఇప్పటికీ మీతో కాంటాక్ట్ లో ఉన్నారు. సో మీ ఫియాన్సీ సిస్టర్ చనిపోయినప్పుడు కూడా మీరే దగ్గరుండి పాడి ఇట్లాంటి కైండ్ ఆఫ్ హార్ట్ ఉన్న మనిషి, అంటే సోషల్ యాక్టివిటీస్ లో అంత ఇదున్న వ్యక్తి. మీరు ఈ టైంలో అంటే బిగ్ బాస్ చూసిన తర్వాత అసలు కైండ్ హార్టే లేదు తనకి, మొహం మీద చెప్పేస్తుంది టకాటకా నువ్వు ఇది అని పోర్ట్రేట్ చేస్తుంది. ఇంత గుడ్ హార్టెడ్ ఉన్న వ్యక్తిని ఇట్లా పోర్ట్రేట్ చేయడానికి కారణం ఏంటి? సో మీరు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది పోర్ట్రే ఏం కాదు. అది నేను ఉన్నది నామినేషన్ గ్రౌండ్ లా నువ్వు అన్ఫిట్ ఉన్న వాళ్ళని బయటికి పంపించాలి అనేది నామినేషన్. సో అన్ఫిట్ ఉన్న వాళ్ళని నేను సాఫ్ట్ గా చెప్పడం అంటే అక్కడ నడవలేదు. నేను సెకండ్ నామినేషన్ లో నేను అట్లే అనుకున్నా, సాఫ్ట్ గా చెప్దాం అనుకున్నా. సాఫ్ట్ గా చెప్తే కాదు, లాస్ట్ టైం లాగా మీ నామినేషన్ లేవు ఈసారి అనేసి అన్నారు. అండ్ అఫ్ కోర్స్ అన్ఫిట్ ఉన్నవి నువ్వు సాఫ్ట్ గా చెప్పలేదు, నువ్వు చాలా సాఫ్ట్, నువ్వు చాలా ఇట్లా, కానీ నువ్వు వెళ్ళాలి అన్ఫిట్ కాబట్టి వెళ్ళాలి ఇట్లా అని చెప్పలేము కదా. సో వైల్ పుట్టింగ్ ఫార్వర్డ్ ద పాయింట్స్ నాకు డెఫినెట్ గా అది ఆ వాయిస్ వస్తుంది, డామినేటింగ్ వాయిస్, అండ్ అది ఉంటుంది. అండ్ స్టాండ్ తీసుకోవాల్సిన చోట నేను తీసుకుంటా. కైండ్ హార్ట్ ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటా. బిగ్ బాస్ అనేది కైండ్ హార్టెడ్ కి అంటే వెరీ అగెన్స్ట్ అని నేను అట్లా అనను. ఎందుకంటే దేర్ ఆర్ సిచ్యువేషన్స్ విల్ హ్యావ్ లైక్ అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కైండ్ హార్టెడ్ గా అని చెప్పేసి నువ్వు నా చెంప మీద కొట్టినా నేను ఇటు వైపు చూపిస్తారా బాబు అనే టైప్ నేను కాదు. ఈ రోజులో అట్లుంటే నడవదు, అట్లా బతకలేం కదా అట్లుంటే. సో కైండ్ హార్ట్ ఎక్కడ ఉండాలా, కంపాషనేట్ ఎక్కడ ఉండాలా ఉన్నా, అండ్ ఎక్కడన్నా వాయిస్ రేజ్ చేసి నేను స్టాండ్ తీసుకోవాలా, ఎక్కడ డెసిషన్ మేకింగ్ చేయాలా, అండ్ ఎక్కడ గట్టిగా చెప్పాలా, ఎక్కడ చిన్నగా చెప్పాలా నేను ఉన్నా. కొన్ని చోట్లల్లో లైక్ నామినేషన్స్ లో ప్రాబబ్లీ కొంచెం ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యి ఉండొచ్చు, అది అవుతుంది. అది ఆ గ్రౌండ్ అట్లాంటిది. అక్కడ అట్లున్నప్పుడు అవతలరు కూడా తగ్గరు, నేను చెప్పుకోవాలంటారు, అటువైపు తగ్గరు, కాబట్టి అది అవుతుంది అది. బట్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ కైండ్ హార్టెడ్. నా కైండ్ హార్టెడ్నెస్ ఎక్కడ చూపించుకున్నా నేను అంటే ఐ డోంట్ రిమెంబర్. బట్ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు మాత్రం ఐ వాజ్ లైక్ వెరీ సెన్సిటివ్. నాకు అసలు ఎందుకు వచ్చినా నేను వీడికి నేను చేయాలా అండ్ గేమ్ ఆడాలా. గేమ్ అంటే ఇల్లు నాకు టాస్క్ ఇచ్చింది, నేను నా క్లాన్కి నేను జస్టిస్ చేయాలా. నా చీఫ్ ఏమో దొంగతనం చేయమంటుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఫుడ్ వాళ్ళకి వచ్చిందే తక్కువ, దాని నుంచి నేనేం చేయాలా అని నాకుంది. సో వేర్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ అని ఆలోచించి నేనేం చేసిన, నా చీఫ్ చెప్పింది చేయాలి గేమ్ పరంగా చేసిన, దొంగతనం చేసిన. నా హార్ట్ చెప్తుంది వాళ్ళకి చేయొద్దు అట్లా అని హింట్ ఇచ్చిన. నైనిక దాంట్లో తక్కువ ఉన్నది చూసుకోమా అంటే ఆవిడ చూసి కూర్చున్నది. ఐ థాట్ షీ వుడ్ లేనో ఇంకా. బట్ నైనికకి మీకు గుడ్ కన్వర్సేషన్ ఉంది కదా, తనకి ఏదైనా బాధ అనిపించిన వచ్చి మీ దగ్గర చెప్పడం, దాన్ని నెగిటివ్ గా తీసుకోలేదు ఎవరు, అంటే పెద్ద లెక్కలో కూడా తీసుకోలేదు నన్ను అడిగితే. మిగతా నిఖిల్ తో పృథ్వీతో ఉన్న కన్వర్సేషన్ కానీ, వాళ్ళతో ఉన్న స్పెషల్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ చూసి జస్ట్ నెగిటివ్ అయిపోయింది మీరు మొత్తం బయటకు వచ్చేసరికి అంతనే. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, సోనియా స్నేకీ అనే ట్యాగ్ ఇచ్చింది ఎవరో తెలుసా?
బస్ లో ఇంట్రోలో చెప్పారు అంతే. యా, స్నేకియా అనే ట్యాగ్ యాక్చువల్లీ మీకు బేబక్క ఇచ్చిద్ది అనమాట. ఓకే. అంటే ఫస్ట్ వీక్ బయటకు వచ్చిన తర్వాత సోనియా, అది సోనియా కాదు స్నేకియా, ముందు ముందు బయటపడుద్ది, త్వరలోనే బయటకు వచ్చింది అని తను చెప్పారు. సో ఇదంతా బయట పీపుల్ కి కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. నిజంగా స్నేకియా ఆ రేంజ్ లో చూడడం స్టార్ట్ చేసింది. ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అని అనుకుంటున్నాను. అంటే ఏంటిదట స్నేకియా అంటే ఏంటి అన్నట్టు? స్నేకియా అంటే స్నేక్, పాము ఏంటి విష పురుగు అనమాట. ఆమెకే వదిలేసాం ఎందుకన్నదో, ఐ డోంట్ కేర్ ఆమె ఏం చెప్పినా నాకు పెద్ద ఏం ఎక్కదు అది. అండ్ 1 week లో ఆమె నన్ను ఏం చూసింది ఆ కుక్కర్ విషయంలో పాపం అన్నాడు అనేసరికి అదే ఆమెకు పాయింట్ అయిపోయింది, అదే బయటికి వెళ్ళింది కదా. కోపం ఉండడంలో తప్పలేదు కదా, ఇక కోపంలో ఆమె ఏమన్నా మాట్లాడుకొని దట్స్ ఫర్ హర్. ఇట్స్ ఓకే. ఇప్పుడు లైక్ ఆమె ప్లేస్ లో చూసింటే నీకు కుక్కర్కే పాపం కుక్కర్ ఇష్యూకి 1 week లోనే బయటకు వస్తే ఎంత హర్ట్ కావాలి ఆమె, ఎంత ఫీల్ కావాలి, నా మీద ఎంత లైఫ్ లాంగ్ ఉంటుంది ఆమెకి పగా. సో దట్స్ ఫైన్, లెట్ హర్ డూ దట్. సో మస్తు స్పోర్టీగా తీసుకుంటారు మీరు ప్రతి విషయాన్ని, అది మాకు తెలుసు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు టీమప్ అయిపోయి ఐసోలేట్ చేస్తున్నారు నన్ను గర్ల్స్ అందరూ అని చెప్పి అన్నారు. అండ్ బిఫోర్ ఏంటంటే మణికంఠకు అందరూ 0-0-0-0 అని ఇచ్చారు. మాకు అనిపించింది కావాలని గేమ్ లో ఆయనని పాయింట్ చేస్తే సేఫ్ జోన్ లో పడిపోతారేమో అన్న దాంట్లో కూడా చేయొచ్చు కదా అని మేము అనుకున్నాము. బట్ 0 ఇచ్చిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ఓకే చెప్పారు వాళ్ళు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? అదే కదా షాకింగ్. నామినేషన్లు ఎందుకు వేస్తారు, ఇటువంటి ఎందుకు వేస్తారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉన్నదో లేదో నాకైతే తెలియదు. లేదంటే మంచి చాయిస్ దొరికింది కదా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ పోవడానికి అని అనుకున్నారో మరి ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు. మీరు నామినేషన్స్ చేసింది మణికంఠనే, ఫస్ట్ అంతా నామినేట్ చేసింది చాలా వరకు మణికంఠని నామినేట్ చేసి, అండ్ 0-0 అనేసింది నాట్ డిజర్వింగ్ అని చెప్పేసి వేసింది మణికంఠనే. అప్పుడు ఆబ్వియస్, ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ హీఈస్ అన్ఫిట్ ఫర్ ద హౌస్. మళ్ళీ నాకు వర్సెస్ ఆయనకు వచ్చినప్పుడు నన్ను ఎట్లా పంపించారని నాకు అర్థం కాలే. ఐ టుక్ ఇట్ ఇన్ మై ఓన్ పాజిటివ్ వే దట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మంచి ఛాన్స్ దొరికింది అవుట్ చేయాలంటే దట్స్ ద వే దే హ్యావ్ టు డూ. అండ్ ఆల్సో నాకు ఇంకొకటి అర్థమైంది కి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది సార్ మాట్లాడినరు. ఆడియన్స్ ఓటింగ్ మీకు అనిపించలేదా మనం దీన్ని క్లియర్ చేసుకుందాము, ఇట్లా చూపిస్తున్నారు కదా చెప్తున్నారు కదా మనం దీన్ని క్లియర్ అవుట్ చేద్దాం, కొంచెం ఇది ఏదో నెగిటివ్ వెళ్తుంది అని మీకు అనిపిస్తూ ఉంటది కదా, గట్ ఫీలింగ్ ఉంటుంది నాకు, కొన్ని తెలిసిపోతూ ఉంటాయి అని చెప్పినప్పుడు ఈ 3rd week లో నాకు సార్ చెప్పినప్పుడు కొంచెం మనం ఇది క్లియర్ అవుట్ చేసుకుందాం, ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది ఒక మిస్ అనుకుంటే సంథింగ్ అది మెన్షన్ చేసినప్పుడు, సో ఇది కొంచెం ఎక్కడికో వెళ్తుంది అన్న ఫీలింగ్ అని మీకు అనిపించలేదు ఎప్పుడు? హౌస్ పరంగా ఐసోలేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్కడికో వెళ్తుంది అని నాకు క్లియర్ అవుట్ చేసుకోవాలంటే సౌమ్య గారు ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నేను ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయలే అంటే చెప్తే వినే తీసుకునేంత కూడా లేదు. సో దేర్ హ్యాస్ టు బీ ఎ సిచ్యువేషన్, డెఫినెట్గా సిచ్యువేషన్స్ వస్తాయి హౌస్లో. క్లాన్ గేమ్ కానీ ఒక గేమ్ కానీ వస్తుంది, అందరు బయటపడుతూనే ఉంటారు. నేను ఎందుకు పోయి నేను జస్టిఫికేషన్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను ఇది కాదమ్మా ఇది అని చెప్పి చేసుకోవాల్సిన పరిస్థితి రాలే. ఆ సిచ్యువేషన్ బయటపడ్డప్పుడు నేను ఆ రోజు కూడా ఇట్లనే ఉండే, బట్ నీకు కనబడాలి, నీకు ఆ సిచ్యువేషన్ వచ్చి బయటపడాలి కాబట్టి నేను ఆగినా, నేను చెప్పుకోలేదమ్మా అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అదే ఇప్పుడు సీతుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పోయినా ఏమైంది, అది ఉల్టా ఏదేదో పోయి ఏదో అయింది. సో నేను ఐ వెయిట్ ఫర్ దట్ టు కమ్ అవుట్ యాజ్ ట్రూ దిస్ థింగ్. బట్ మీరు నిఖిల్ అండ్ పృథ్వీతోని షఫిలేనంతగా వేరే వాళ్ళతో ఎందుకు అవ్వలేకపోయినారు? వేరే వాళ్ళతో కూడా నేను అయినా, వేరే వాళ్ళతో కూడా నేను బాండింగ్ స్టార్ట్ చేసిన. నైనిక నాతో మంచిగా ఉంటుంది కానీ షీ కెన్ నాట్ స్పెండ్ మోర్ దాన్ 3 hours ఇన్ ఎ డే. ఎందుకు అంటే ఆమె వాళ్ళకి భయపడుతుంది, అమ్మో అక్క వీళ్ళు కామెంట్ చేస్తారు ఊరికేనే అని చెప్పేసి ఆమె షీ విల్ నాట్ బి ఏబుల్ టు స్పెండ్. సో ఆమె చిన్నది పాపం అంత మెంటల్గా అంత తీసుకోలేదు, ఇంత ప్రెషర్ వీళ్ళు ఇట్లా అగేన్స్ట్ మాట్లాడుతూ అంటే వీళ్ళతో ఉండాలి, అది ఆమెకి క్లాన్ డివిజన్ దగ్గర కూడా వచ్చింది ఆ ప్రాబ్లం. సో విష్ణు సీతుతోని కొద్దిసేపు రోజు కొద్దిసేపు ఐ స్పెండ్ దట్ టైం, కానీ ఇట్ హ్యాస్ టు బి ద అదర్ వే ఆల్సో, లైక్ 2 sides నుంచి రావాలి కదా, అది 2 sides నుంచి కూడా కలవాలి అనేది రావాలి అండ్ ఆల్సో బాండింగ్ రావాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మన విష్ణు అయితే నాకు అస్సలకే కలదు అనుకున్నాను నేను, కానీ 3rd week నుంచి కొంచెంగా కలుస్తుంది నాకు, పృథ్వీ వల్లనో ఎట్లనో కలుస్తుంది, మంచిగా మాట్లాడుతుంది. పృథ్వీకి విష్ణుకి ఏంటి అదే ఏదో ఎలక్ట్రిసిటీ అంటే జనరేటర్ కాంటెంట్ అంటే దగ్గరుండి మీరు ఓన్ బ్రదర్స్ అంటే అనుకున్నారు కదా, సో మీకు తెలుస్తుంటది కదా ఊరికి వెళ్ళి పృథ్వీ మీద పడడం మాట్లాడడం. పృథ్వీతో చెప్పింది ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అని చెప్పింది. ఫస్ట్ ఏమో బ్రదర్ అన్నది డైనింగ్ టేబుల్ మీద, తర్వాత కాంటెంట్ అన్నది, తర్వాత ఇవన్నీ చూపించలేదు, ఫీలింగ్స్ ఫర్ యూ ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అన్నది పృథ్వీ నాకు వచ్చి షేర్ చేసుకున్నాడు. మా ముగ్గురికి యష్మి నిఖిల్ నేను ఉన్నప్పుడు ఫ్రైడే నైట్ అని కూడా షేర్ చేసుకున్నాడు. అండ్ ప్రతి ఒక్కరికి మీరు క్లాన్ లోకి వెళ్ళాలనుకుంటున్నావు అని అన్నప్పుడు వీడికి నా అవసరం ఉంది, గైడెన్స్ అవసరం ఉంది, వీళ్ళకి నేను లేకపోతే ఈయన ఉండగలడు అనేది ఎందుకు మీరు పదే ఆ మాట తీస్తారండి?
రెండు అసలు గైడెన్స్ సపోర్ట్ ఇది నేను నమ్ముతా. నేను రియల్ లైఫ్లో కూడా ఎవరితోనన్నా నేను ఇప్పుడు మామూలుగా ఒక రిలేషన్షిప్ ఉండాలి అంటే దాన్ని యాడ్ ఆన్ చేయాలి, కానీ ఎవరైనా మనతోని కలిసినప్పుడు మనకి యాడ్ ఆన్ అన్న కావాలి, లేకపోతే నేను వాళ్ళకి యాడ్ ఆన్ అవ్వాలి, కానీ ఇట్స్ జస్ట్ నాట్ లైక్ దాట్ అట్లా కాదు అని నమ్ముతా నేను. యూనో ఇట్ హ్యాస్ టు యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్ ఎనీ రిలేషన్షిప్ అంటారు అట్లా అన్నట్టు చూస్తా నేను. ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే ఇట్ హ్యాస్ టు సప్లిమెంట్, యూ షుడ్ బి ఎ సప్లిమెంట్ టు సంబడి. అట్లా నమ్ముతా, కాంప్లిమెంట్ అండ్ సప్లిమెంట్ ఉండాలని. సో అట్లా. అండ్ ఆల్సో హౌస్లో అయితే ఒక్కసారి నిఖిల్కి చెప్పిన, అండ్ సెకండ్ టైం హార్ట్ ఇవ్వాల్సిన వచ్చినప్పుడు కూడా అదే నిఖిల్ అండ్ సార్ అభయ్ అండ్ సమ్మన్ ఎల్స్ చెప్పిన నేను. బట్ నాకు యూజువలీ డైలీ లైఫ్లో కూడా గైడెన్స్ సపోర్ట్ ఇవే నేను కదా చేసేది, పిల్లలకి ఆర్ఫన్ పిల్లలకి కానీ నార్మల్గా స్టూడెంట్స్కి కానీ ఇవే కదా. సో డైలీ యూజెస్ ఉన్నారు మీరు. ఇది సడన్ గా నేను ఇక్కడ నుంచి పోయి ఆడ పడేసరికి అక్కడ కూడా అందరూ పిల్లల్లానే బిహేవ్ చేస్తారు, అందరూ అట్లనే యూనో గైడెన్స్ లాగానే సీక్ చేస్తున్నారు. ఏం చేద్దామంటారు సోనియా గారు, ఇదేం చేద్దామంటారు, ఇట్లా అనేసరికి నాకు అదే అట్మాస్ఫియర్ అయిపోయింది. సో ఐ యూజ్ దోస్ వర్డ్స్ రెగ్యులర్లీ అట్లా అంతే. సో మీరు వెళ్ళిన తర్వాత సెకండ్ థర్డ్ వీక్ లో ఆర్జీవి గారు ట్వీట్ చేశారు, సోనియా యూఆర్ డూయింగ్ వెల్ అని చెప్పి. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎలిమినేట్ మాట్లాడారా? ఇంకా లేదు, మాట్లాడాలా. తన ఒపీనియన్ స్ట్రెంగ్త్ అండ్ యాటిట్యూడ్ అని చేశారు. స్ట్రెంగ్త్ యాటిట్యూడ్ అంతా బాగుంది. సో ఆర్జీవి గారు ప్రతిసారి ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ట్వీట్ చేస్తారు, బాగా ఆడుతున్నావు అది అని చెప్పి. ఈ ట్వీట్ ని బట్టి మేము అనుకున్నాం ఇంకా సర్వైవ్ అవుతారు అని చెప్పి. అంటే సో బేసిక్ గా తను ఇచ్చే కాంప్లిమెంట్ అట్లా ఉంటది కాబట్టి. సో మీ ఈ నెగిటివ్ చూసిన తర్వాత ఇంట్లో ఏమంటున్నారు మరి యశ్వీర్ కానీ యష్ గారు కానీ? యష్ తోని అసలు లేదు, యష్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ నోస్ మీ వెల్. సో ఏం లేదు, కొంచెం పేరెంట్స్ సైడ్ నుంచి కొంచెం లైక్ టఫే ఉన్నది, అయినా సరే వాళ్ళకి నేనేంటో తెలుసు. అండ్ యూనో దే ట్రస్ట్ మీ ఎ లాట్. వీళ్ళందరికీ నేను ఒకరిని నచ్చితే ఒకరిని హార్ట్ఫుల్గా తీసుకుంటే ఎట్లుంటా అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను బాండింగ్ ఎట్లా ఉంటా, నేను మాట్లాడినప్పుడు ఎట్లుంటా, ఇవన్నీ వాళ్ళు ఉన్నదే చూసిర్రు. బయటికి కొంచెం అటు ఇటు కట్ చేసి చూపించిన చూసిర్రు, కొంచెం అది కష్టంగానే ఉండే. బట్ దే బిలీవ్డ్ ఇన్ మీ. ఇది ఫస్టే పెద్దోడు చిన్నోడు అని మాట్లాడింది, సో ప్రాబబ్లీ ఇట్లనే కనెక్ట్ అయ్యి ఉన్నది కావచ్చు, ఇట్లనే అని నమ్మిండ్రు. అండ్ యా, బట్ యూనో దట్స్ అన్ఫార్చునేట్. లైక్ నాకు కాబట్టి ఐ ఫీల్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ దట్ నాకు యష్ అనేది సపోర్ట్ లేకపోయింటే ఫ్యామిలీ అయినా ఎవరైనా ఈ ఫ్లక్చుయేషన్కి కొంచెం కష్టమయ్యేది. Yash is very powerful and very nice person. Like you know, he understands like నేను ఏం చేస్తా, నేను ఎట్లుంటా అనేది ఆయనకు అన్ని తెలుసు కాబట్టి నేను ఐఎమ్ లక్కీ ఎనఫ్. వేరే అమ్మాయిలకి ప్రాబ్లం పాడారు కదా, ఇంటెలిజెంట్ గా వాడారంట. అది ఇంటెలిజెన్స్ ఏం లేదు, అప్పుడు ఆ టైంకి వచ్చింది అంతే. అసలు సాటర్డే వస్తే చాలా అసలు గుండె ఇట్లా డగ్ 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 అంటా ఉంటది కాదు. అంత టైంలో నేను అంత ఆలోచించి చేసేది, దట్ వాస్ న్యాచురల్ అంతే, నేనేం ఆలోచించలేదు. సోనియా గారు ఇప్పుడు ఈ బిగ్ బాస్ డ్యూరింగ్ ద బిగ్ బాస్ అంటే మీ ఫ్యామిలీ తరపు నుంచి ఒకరికి ఇట్లా వార్నింగ్ అప్ కాల్స్ వెళ్తున్నాయి, వార్నింగ్ చేస్తూ కాల్స్ వెళ్తున్నాయి బెదిరింపుగా అని చెప్పి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం? అంటే నిజంగానే మీ వాళ్ళు బెదిరిస్తున్నారా వేరే వాళ్ళని, మీ వాళ్ళని ఇట్లా నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పి? మా ఇంట్లో బెదిరించడం అంతా ఉండదు. నేను నేర్పించింది ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు నాకు ఇప్పటివరకు వాళ్ళు అగేన్స్ట్ ఉంటారు. మామూలుగా ఏదైనా అయితే లీగల్ పోవచ్చు కదా, ఏమన్నా క్వశ్చన్ చేయాలి, లీగల్ గా క్వశ్చన్ చేయాలి, అండ్ యూనో యూ హ్యావ్ టు క్వశ్చన్ ఫర్ ఎవ్రీథింగ్ అని నన్ను ఏదైనా సరే నేను వేరే వాళ్ళకైనా అట్లనే సజెషన్ చాలా మందితోని లైక్ యూనో కేసు పెట్టేటప్పుడు అని పోలీస్ కేసు పెట్టి లీగల్గా ఫైట్ చేయాలి దీనికి అని చెప్పేసి సపోర్ట్ చేసినవి ఉన్నాయి. నాకేమైనా ఉన్నప్పుడు నేను కూడా పోయి షీ టీమ్స్లో అట్లంతా ఫైట్ చేసినవి కూడా ఉన్నాయి. సో నేను అట్లే చెప్తా, ఏదన్నా అయినప్పుడు జస్ట్ అట్లా వదిలేయద్దు అని చెప్పేసి అన్నవి ఉన్నాయి, నేను చేస్తా కూడా డైలీ లైఫ్లో. సో ఇప్పుడు ఇట్లా అయినప్పుడు వీళ్ళకి కొంచెం టఫ్ అనిపించిందంట. అండ్ లైక్ యూనో ఐ థింక్ ఆదిరెడ్డి గారు అనుకుంటా స్టార్ట్ చేసింది. రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత డాన్స్ వేయడం, ఆదిరెడ్డి గారు అనుకుంటా చాలా ఎక్స్ట్రీమ్ చేసిండంట ఆయన. సో ఆయన మీద కేసు పెట్టారు. వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాము అనేసి అనుకున్నాము. బట్ యూనో నాకు అర్థమైంది ఏంటంటే ఆడ 100 మంది ఉన్నారు, ఆల్మోస్ట్ 100 క్లోజ్ టు 100 రివ్యూవర్స్ యూట్యూబర్స్ అని మాట్లాడుతున్నారు. క్లోజ్ టు 400 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి నాకు. ఓకే, సో విచ్ ఐ హ్యావ్ టు సీ అండ్ ప్రొసీడ్ ఇన్ మై లైఫ్. నేను 100 మందితో కేసులు వేసి దించాలంటే నాకు ఎంతసేపు పట్టది. కానీ నా ఎనర్జీ, నా మంచి ఎనర్జీ, నా పాజిటివ్ ఎనర్జీ అంతా తీసుకుపోయి, నా పొటెన్షియల్ అంతా తీసుకుపోయి వీళ్ళతో నా కేసు ఫైట్ చేసి నేను వాళ్ళని దించాలనా? అండ్ ఈరోజు నేను కేసు ఫైట్ చేసి నేను వాళ్ళని డ్రాప్ చేస్తా కావచ్చు, రేపు మళ్ళీ ఇంకొకరు వస్తారు, రేపు మళ్ళీ ఇంకొకరి మీద అట్లే చేస్తావు కదా నువ్వు. అంటే సింపతి మీద వదిలేస్తున్నా అంటారా?
అంతే బతకని కదా, నెల రోజులు బతికిరట మంచిగా అందరూ హ్యాపీగా. సో కంటెంట్ మీద బీబీ బిగ్ బాస్ బతికిందంట, అండ్ వీళ్ళు రివ్యూయర్స్ యూట్యూబర్స్ బతికిరంట. హ్యాపీ ఫర్ దాట్. నో, వాళ్ళకి అంత మంత్లీ ఇన్కమ్ ఇచ్చినాం కదా మనం. లెట్ ఇట్ బి. మనం ఎక్కడున్న తిండి పెట్టే పనిలో ఉంటాం అంతే సోషల్ యాక్టివిటీస్ అంతే అంతే కదా. సి ఐ హావ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు డూ. ఇప్పుడు వాళ్ళకి ఏదో పాఠం నేర్పించుకుంటా నేను కూర్చోవాలంటే అది ఓవర్ నైట్ నేర్చుకునేది కదా. వాళ్ళు దాని మీదే బతుకుతున్నారు. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది ఒక్కటే ఉన్నది, బతకని పోనీ. నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఉన్నాయి, నేను చేయాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, నా ఎనర్జీ అటు పెడతా. సో దిస్ ఇస్ వాట్ యష్ ఆల్సో గైడ్స్ మీ బయటికి రా. బట్ నేను ఒకటి అడగాలనుకున్నా మిమ్మల్ని, ఏంటంటే బిగ్ బాస్ బజ్ చూసాము. చూసిన తర్వాత నార్మల్గా ఇక్కడ ఎవరు ఏ అమ్మాయి ఉన్నా అదర్ ఇంకో ఏ పర్సన్ ఉన్నా ఎంత పెద్దవాళ్ళైనా ఏదో సంథింగ్ తను హక్ చేసుకోగానే అంత మ్యాటర్ ఏం లేదే నీ దగ్గర, ఎందుకు వాళ్ళు అంత పడి చేస్తున్నారు అన్నప్పుడు నాకు అన్న పర్సన్ని నేను ఏం అనట్లేదు, బట్ మనం ఎందుకు చాయిస్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం చెప్తారంటే మీరు ఎందుకు ఇంకోసారి ట్రై చేస్తావా అని అంటే పబ్లిక్ అక్కడికి కూడా మీరు నెగిటివ్ గానే పోర్ట్రే అవుతారు కదా. ఎందుకు అంత నాలెడ్జ్ తో ఆలోచించే సోనియా సడన్ గా అట్లాంటి డైలాగ్స్ చేసేసరికి తిని ఇంతేగా అనే ఒక ఇది అనుకో వచ్చేసరికి జడ్జిమెంట్ కి. సో నేను వచ్చే ముందు మనకి ఇమిటేషన్ టాస్క్ ఒకటి ఏదో ఫన్ టాస్క్ వచ్చింది, గమనించారో లేదు మీరు? టాస్క్ హౌస్ లో కూడా వాళ్ళు అట్లే బిహేవ్ చేసిర్రు. నాకు అర్థం కాలేదు, అరే జనాలు ఏంద్ర బాబు నీకేం కావాలో అది చూస్తారు, నీ అక్కడ మనం ఎంత చేసినాం కదా, మనం ఎంత కాన్వర్సేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళు మా ముందు మాట్లాడింది కూడా సోనియా ఇంద్ర పెద్దమ్మలా బిహేవ్ చేస్తుంది, వాళ్ళకి నానమ్మలా బిహేవ్ చేస్తుంది అని మాట్లాడినావు నువ్వు. బట్ నువ్వు డిఫరెంట్గా నువ్వు చూపించాలి, ఇమిటేట్ చేయాలంటే ఇంకేదో ఇమిటేట్ చేసినావు కదా. సో వాళ్ళకి ఏది ఈజీగా కళ్ళకి మంచిగా కనబడితే అదే తీసుకుంటున్నట్టున్నారు అని అర్థమైంది నాకు. నాకు అది బయటకు రాగానే ఆయన చేసిన యాక్ట్ నాకు అర్థమైపోయింది నాకు. సో ఐ వాంటెడ్ దెమ్ టు అండర్స్టాండ్, కనెక్షన్ ఉండాలిరా బాబు, చెయ్యి అట్లీస్ట్ ముట్టుకున్నా సరే. అక్కడ అనిపించలేదు, అది రాలేదు, అది పోట్రే అవ్వట్లేదు. జనాలు ఏం తీసుకుంటారో అది నేను ఇదంతా ఆలోచించి నేను గేమ్ ఆడాలంటే నేను అసలు బిగ్ బాస్ లో నేనే ఇంకా ఉండేదాన్ని కదా. జనాలు ఏం కావాలో అదే ఇవ్వాలి జనాలకి అని చెప్పేసి నేను ఒక గేమ్ ప్లాన్ ప్రకారం పోతే. అకార్డింగ్ టు ఆడియన్స్ బిగ్ బాస్ అంటే అదే కదా, వాళ్ళకి ఏం కావాలో అదే ఇవ్వాలనుకుంటారు కదా. సో నాకు సీరియస్లీ సౌమ్య గారు, నేను ఐ ప్రాబబ్లీ మిస్అండర్స్టూడ్ బిగ్ బాస్, నేనే మిస్అండర్స్టూడ్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బిగ్ బాస్ అంటే నేను అట్లా అనుకోలే, ఆ ప్లాట్ఫామ్ అంటే అదే అని చెప్పేసి అనుకోలేదు, నేను ఇంకోలాగా అనుకున్నా. కానీ అది ఇంకోటని ఇప్పుడు అర్థమైంది. దట్స్ వన్ ఆఫ్ ద లెసన్స్ ఐ లెర్న్డ్. సూపర్. ఆడపులి అని చెప్పారు, అంటే అకార్డింగ్ టు యూ ఆడపులిలో పులి ఒకవైపు డేంజర్, ఒకవైపు చెప్పుకోవడానికి అయితే అది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు. మీరు డేంజర్ జోన్ లో వెళ్ళారనుకుంటున్నారా, గ్రేట్ థింగ్ లో వెళ్ళారనుకుంటున్నారా? రెండు ఉంటాయి కదా, రెండు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. నా దగ్గర కూడా పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది. సో ఏ జోన్లో వెళ్ళినా అనేది కాదు, నేను ఎక్కడ పులిలా ఉన్నానో అక్కడ పులిలా ఉన్నా, ఎక్కడ తగ్గి ఉండి నేను మంచిగా ఉండాలో అక్కడ మంచిగా ఉన్నా. పులిలాగా నేను వాయిస్ రేజ్ చేయాలన్నప్పుడు వాయిస్ రేజ్ చేసి నేను నా స్టాండ్ తీసుకొని తగ్గేది లేరా అన్నట్టు ఉన్నా నేను. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నాయి నా దగ్గర, రెండు చూపించిన నేను. కొన్ని వీడియోస్ అన్ని మీరు నిఖిల్తో ఉన్న మూమెంట్, పృథ్వీతో ఉన్న మూమెంట్, మణికంఠతో ఉన్న మూమెంట్, ఇవన్నీ కూడా కొన్ని వల్గర్ గా బయటకు వచ్చినాయి. దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సౌమ్య గారు చాలా వరకు. సో అవన్నీ కూడా ముందు వెనకాల కట్ చేసి నీకు ఇచ్చిన బిట్స్ అవి. కంప్లీట్ కాన్వర్సేషన్ ఇచ్చే గట్స్ బిగ్ బాస్ కుండినా నేను అప్రిషియేట్ చేసేదాన్ని. అండ్ మీకు అది కనిపించేది, ఇది మీరు చూసింది ఈరోజు కనిపించేది కాదు. అండ్ అబ్సల్యూట్లీ దోస్ ఆర్ ఆల్ లైక్ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి దాంట్లో, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి దాంట్లో, ప్రౌడ్ మూమెంట్స్ ఉన్నాయి దాంట్లో, డిఫరెంట్ థింగ్స్ లైక్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. దాంట్లో ముందు వెనకాల దట్ వాస్ లైక్ వెరీ ఆక్వర్డ్. అసలు ఇదేంద్రా బాబు అని అనుకో. అట్లీస్ట్ ఒక వీడియోకి బీజిఎం వేరేలాగా మార్చేసినా సరే మీకు ఇంకోలాగా కన్వే అయ్యేది. కానీ ఇంకా దాన్ని ఏం చేయలేం. బిగ్ బాసే నువ్వు జూమ్ పెట్టి చూపించినప్పుడు పాపం వీళ్ళు ఏం చేస్తారు, ఇక కట్ చేసుకోక ఇక. సో కాన్వర్సేషన్ మొత్తం చూపించలేదు మీకు, ముందు వెనకాల కట్ చేసి ఏదో వాళ్ళకి ఏం కావాలో అది కొంచెం టీఆర్పీకి కావాల్సింది మాత్రమే పెట్టుకొని అట్లా చేసారు. సో దట్ హెస్ హ్యాపెండ్. ఇక అదొకటే పోర్ట్రే అంటే గదే, ఇక నెగిటివ్గా అట్లా అంతా చేయడం అంటే అదే చేసారు. ఇంత నెగిటివిటీ వచ్చిన తర్వాత నిఖిల్ పృథ్వీ తరపు నుంచి ఆఫ్టర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారా మళ్ళీ? డెఫినెట్గా. ఒకవేళ వాళ్ళు దూరం పెడితే నేను ఏం చేస్తా, కానీ నా తరపు నుంచి అయితే నేను ఎప్పుడు ఉంటా వాళ్ళకి. అండ్ డెఫినెట్గా నాకు ఆ రిలేషన్ ఉంటుంది. జస్ట్ మీరు ఏదో వీడియోస్ చూసినంత మాత్రం నా ఇంటిగ్రిటీ, నేనున్న బాండ్ బ్రేక్ కాదు కదా. మేము ఎంత జెన్యున్గా ఉన్నామో, మేము ఎంత జెన్యున్ రిలేషన్షిప్ షేర్ చేసుకున్నాము. అండ్ మదర్లీ ఫీలింగ్. అండ్ యూనో హీ ఆల్సో సెడ్ లైక్ యూనో
నేనైతే వచ్చినాక నేను జూబ్లీస్కి షిఫ్ట్ అయిపోతా, నాకు ఎప్పుడైనా సోనియా నన్ను కేర్ చేస్తుంది, నేను షీల్ టేక్ కేర్ ఆఫ్ మీ లైక్ మై మదర్ అని చెప్పేసి నమ్ముతున్నా నేను అని చెప్పిండు నిఖిల్ కూడా. సో అట్లున్నప్పుడు నేను ఎందుకు ఈ వీడియోలు చూసి రిలేషన్షిప్ మాడతాయా అట్లా అనుకుంటే యశ్ అసలు నా పక్కకే ఉండొద్దు ఇప్పుడు. అవును కరెక్ట్. బట్ బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ ఎలిమినేట్ చేయండి, బిగ్ బాస్ మీకు దండం పెడతా, బిగ్ బాస్ మీకు కాలు కొట్టుకుంటా చూడలేకపోతున్నా, బిగ్ బాస్ మీరు ఎలిమినేట్ చేస్తేనే బాగుంటుంది, బిగ్ బాస్ మీరు ఒకసారి బయటకు వచ్చేస్తే మేము పండగ చేసుకుంటాం, మీకు 101 కొబ్బరికాయలు కొడతాం, ఇట్లాంటి కన్వర్సేషన్ నడుస్తుంది ఇప్పుడు అందరిలో. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే 100 మందిలో ఒక 10 మెంబర్స్ మనల్ని హేట్ చేస్తున్నారు అని అంటే అఫ్కోర్స్లీ వాళ్ళు చూసే విజన్ రాంగ్ ఉంటుంది. 100 మందిలో 90 మంది హేట్ చేస్తున్నారు అంటే జస్ట్ మనం ఆన్సరబుల్ పర్సనే అవుతాం ఎప్పటికైనా. అవునా? నాకు తెలియదు సౌమ్య గారు, నేనైతే ఎప్పుడు కూడా నేను అట్లా ఆన్సరబుల్ గా ఉండాలనుకోలేదు, నేను ఉండను కూడా. నా లైఫ్ లో నాకు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో అండ్ నేనున్న పొజిషన్ కూడా అదేం కాదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ టుడే లైక్ టు బీ ఆన్సరబుల్ ఫర్ సో మెనీ పీపుల్ ఈరోజు. బట్ యునో నేనున్న విధంగా నేనున్నా అండ్ మీకు పోర్ట్రే అయింది అది నేను చెప్పిన, ఎట్లా ఒక్కొక్క కాంటెక్స్ట్ ఎట్లుండే, ఒక సిచ్యువేషన్ ఎట్లుండే నేను చెప్పిన. మీకు తెలియకపోవచ్చు, ముందు మీకు చూపించింది అది చూస్తారు పాపం మీరు కూడా, నేను దాన్ని తప్పట్లేను. నేను చెప్పిన తర్వాత కూడా నీకు అదే ఉంది అని అంటే అది మీకే వదిలేస్తా. మీరు ఎట్లయినా మీరు రివ్యూస్ చేసుకోవాలా, నీ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోవాలా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది అది మీ పర్సనల్. సో నేనేం దాన్ని చేంజ్ చేయలేను. నీ పర్సనల్ ఒపీనియన్ని నేను చేంజ్ చేయాలి అనేది నా లైఫ్ టార్గెట్ కాదు. నా లైఫ్ గోల్స్ వేరు, నేను ఉండే విధానం వేరు, అండ్ నేను అక్కడ ఉన్నది వేరు, మీకు కనిపించింది వేరు. నేను అటువైపు ఉండింటే, నేను ఒకవేళ ద అదర్ సైడ్, నేను ఆడియన్స్ సైడ్ ఉన్నా కూడా నేను ఆర్జీవి గారి గురించి కూడా చెప్తా చాలాసార్లు. సో ఆర్జీవి గారు కూడా దెర్ ఆర్ లైక్ మెనీ పాజిటివ్స్ అండ్ టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఆల్సో. బట్ నాకేం పాజిటివో నేను అది తీసుకున్నాను. ఆయనతో వర్క్ చేసిన అన్ని రోజులు కూడా నేనేం చూసినా, నాకేది కావాలో లైఫ్కి, నాకు పాజిటివ్ ఏది అది తీసుకున్నా, నెగిటివ్ ఏది నేను ఇగ్నోర్ చేస్తా. అది ఆర్జీవి గారే కాదు, ఎవరైనా సరే, ఏ మనుషులైనా సరే, పాజిటివ్ ఏం కావాలో అది నేర్చుకుంటా, నెగిటివ్ ఏం కావాలో అది మైనస్ చేసుకుంటా. దట్ ఈస్ మై లైఫ్ లెసన్, దట్ ఈస్ మై అప్రోచ్ ఫర్ లైఫ్ అండ్ ఫర్ అప్రోచ్ ఫర్ ఎనీ పర్సనాలిటీ. సో కపిల్ దేవ్ గారు మిమ్మల్ని ఇప్పటికీ మీ పర్సనాలిటీ నచ్చి మీరు ఎప్పుడో యాడ్ షూట్ చేస్తే మీతో కలిసి ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత మీ పర్సనాలిటీ చాలా నచ్చి ఇప్పటికీ మీతో కాంటాక్ట్ లో ఉంటారు అని చెప్పి విన్నాము. సో ఇప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉంటారు. ఎప్పుడు అంటే అప్పుడు వీడియో కాల్ చేస్తారు, ఫోన్ మాట్లాడతారు. ఎవ్రీ బర్త్డే హీ విషెస్ మీ, ఎవ్రీ బర్త్డే. సో కపిల్ దేవ్ సార్, సో అది నాకు అంత పెద్ద వాళ్ళు లైక్ యూనో మంచి పర్సనాలిటీస్ కూడా నాకు, అండ్ యూనో లైక్ వన్ ఆఫ్ ద ఆర్జీవి గారు అన్నా, నేను ఆయనతో నాకు ఏం మాట్లాడాలని ఉంటుంది. లైక్ సరే ఇది తప్పు, సరే ఇది రైట్ మాట్లాడారు కానీ ఇది తప్పు అనిపించింది సార్ అనే నాకు ఆ స్పేస్ ఉంటుంది. దట్స్ మై బిహేవియర్ అండ్ దట్స్ మై యూనో పర్సనాలిటీ. అండ్ కపిల్ దేవ్ సార్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. హీ కేర్స్ ఫర్ మీ, ఎట్లున్నావు అంత మంచిదేనా అని చెప్పేసి చెక్ చేస్తాడు. అట్లీస్ట్ మంత్లీ వన్స్ చెక్ చేస్తారు అండ్ బర్త్డేస్కి విష్ చేస్తారు. నేను ఎప్పుడైనా కాల్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇస్తారు, లైక్ అట్లా. సో డైరెక్ట్గా చూసినది డిఫరెంట్ ఉంటుంది అట్లా. సో దట్ ఈస్ వై ఐ ప్రిఫర్ ఓన్లీ యూనో నన్ను డైరెక్ట్గా చూసి నాతో మాట్లాడి గట్సీ అది ఉన్న చూడు, నా ముందొచ్చి మాట్లాడరా బాబు, నువ్వు ముందొచ్చి మాట్లాడు, నీకు నేను చెప్తా ఆన్సర్, నీకు అర్థమైతే నీకు నచ్చితేనే ఉంటావు, లేకపోతే లేదు. That's how I maintain my relationships also, and I care only for that close circle. And నేను ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా నేను అదే చూస్తా. ఎప్పుడు కూడా నీకు హౌస్లో కూడా నేను ఒకసారి పిచ్చింగ్ చేసేటప్పుడు అదే చెప్పిన, నువ్వేం చూసినావు, నా మెంటల్ క్లారిటీ చూసినావు, నా మెంటల్ థాట్ క్లారిటీ చూసినావు, నా డెసిషన్ మేకింగ్ చూసినావు, నా అనాలిసిస్ చూసినావు. ఈ బేస్ మీద నీకు క్లాన్లో నేను కావాలంటే తీసుకో. నా ఫిజికల్ గేమ్ నువ్వు చూడలేదు, టాస్క్ ఎట్లా ఆడతా నేను చూడలేదు. ఆ టాస్క్ అనేది చాలా మ్యాటర్స్, చాలా వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను అప్పటికి 100% నేను ఇస్తాను, కానీ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యూ దట్ నేను అన్ని గెలిచి తీసుకొస్తా. ఈ బేసిస్ మీద నన్ను తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు అని మాట్లాడినా. సో దట్స్ హౌ ఐ బిహేవ్ అండ్ దట్స్ హౌ ఐ మేక్ మై కనెక్షన్స్ అండ్ ఐ మేక్ మై రిలేషన్షిప్స్. యశ్వీర్ గారిది సిస్టర్ కూడా చనిపోయినప్పుడు తను చెప్పారనమాట, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు షీఈ్ నాట్ లైక్ దట్, ఎందుకంటే తను చాలా కైండ్ హార్టెడ్, ఇది చూపించే విధానం అట్లా ఉంది కానీ షీఈ్ నాట్ లైక్ దట్ అని గట్టిగా చెప్పారు. ఎందుకంటే తను నా సిస్టర్ చనిపోయినప్పుడు అసలు లేడీస్ రావద్దు, పాడి మోసింది తను, అట్లాంటి కైండ్ హార్టెడ్ పర్సన్ని ఎలా చూపిస్తారు అని చెప్పి అన్నారు. సో తను చాలా సపోర్టివ్ మీకు, హీ బిలీవ్స్ యూ యాక్చువల్లీ గట్టిగా. సో దానికి ఆయన నాకు సపోర్ట్గా ఆయన లేకపోతే ఈరోజు నేను లేను డెఫినెట్గా.
అండ్ యూనో ఐ ఆల్సో గాన్ త్రూ లాడ్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ ఆఫ్టర్ యష్ కలిసిన తర్వాత నేను ఒక మంచిగా గ్రో అవుతూ వస్తుండే. నేను ఐ హావ్ టేకెన్ లైక్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, బట్ ఆయన నన్ను నమ్మిన విధానం అండ్ నన్ను పొటెన్షియల్ అండ్ ఆల్సో నా వాల్యూస్, నా బిలీవ్స్ అని నమ్మి నన్ను నించోబెట్టినడు. అదే నాకు లైఫ్. బట్ దెన్ సిస్టర్ అప్పుడు కూడా నేను దగ్గరుండి చూసుకున్నా. సో దట్స్ వాట్ లైక్ యూనో ఎనీబడి లైక్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రిలేషన్షిప్కి నేను అంత వాల్యూ ఇస్తా. ఒకటి నమ్మిన ఒకరిని నేను అండ్ ఒక బాండ్ క్రియేట్ అయింది అంటే ఐ విల్ గివ్ మై కంప్లీట్ హార్ట్ ఇన్ టు ఇట్. అది అబ్బాయా అమ్మాయా అనేది నేను కన్సిడర్ చేయను. దాని తర్వాత వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఐ హ్యావ్, అంతే. అంత ప్యూర్గా నేను చూస్తాను నేను ఏ రిలేషన్షిప్ అయినా సరే. సో ఆ కంపాషన్ అది నాకు ఎప్పుడు ఉంటుంది. అండ్ చెల్లె అయినప్పుడు కూడా నేను హౌస్లో కూడా అదే చెప్పిన, గంట సేపు మాట్లాడుకున్నా చెల్లె గురించి. అది చిన్న బిట్లా పృథ్వీ ఇట్లా హాక్ చేసుకునేది కట్ చేసి ఏదో బీజిఎం వేసుకున్నారు. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యష్ వాళ్ళ సిస్టర్ నాకు ఎంత ఇంపార్టెంట్ ఉండే, నాకు ఎట్లా గైడ్ చేసింది ఆమె, ఐ మిస్ హర్ సో మచ్. అండ్ లాస్ట్ 3 months వెళ్ళే ముందు షీ టాట్ మీ దట్ లైఫ్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఆమె వెళ్ళే ముందు ఆ 3 months ఫైట్ చేసింది చూడు, అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. సో మెనీ లెసన్స్ లైక్ దట్ ఆర్ కనెక్టెడ్ విత్ యష్ అండ్ దిస్ మై రిలేషన్షిప్ అన్నట్టు. So I'm grateful that Yash is with me. Last and final question. According to Sonia, Big Boss winner evaru? Top 5 ఎవరు ఉంటారు, 0 ఎవరు? అబ్బో అసలు విన్నర్ అయితే అసలు నేను చెప్పలేను. ఎందుకంటే నేను అనుకున్న ప్రొసీజరే వేరు సౌమ్య గారు. బిగ్ బాస్ అంటే గిది కావచ్చు అని అనుకున్నదే అసలు నేను ఆడనే బోల్తా కొట్టినా అని అనిపించింది నాకైతే. ఉన్న దాంట్లో ఇప్పుడున్న దాంట్లో ఉన్న దాంట్లో కొంచెమో గొప్ప అందరినీ మంచిగా ఉండి మంచిగా కొంచెం ఫిజికల్ టాస్క్ మంచిగా ఆడి అందరినీ మెప్పించి ఉండగలిగేది నిఖిల్. అది తప్పో ఒప్పో ఎట్లా మెప్పించి ఉండగలిగేటోడు విన్ అవుతారు అనేసి అంటారు కదా, అందరి మనుషుల్ని మెప్పించిన వాళ్ళు గెలుస్తాడు అనుకుంటున్నారా, గెలవాలి అనుకుంటున్నారా? గెలవాలి అని అనుకుంటున్నా అంతే. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. అండ్ ఆల్సో దేస్ లాట్ ఆఫ్ ఇంకా చాలా డేస్ ఉన్నది. 1 month లోనే మీరు చాలా చూసిరు ఇప్పటికే. సో ఇంకా చాలా డేస్ లో ఇంకేమైనా మారచ్చు. సో ఉన్న వాళ్ళలో చెప్పడం అంటే చెప్తా ఇక నిఖిల్, పృథ్వీ, నబిల్, యష్మి, అంతే. సూపర్. ఇంకొకరు మిస్ అయిపోయారు. ఇంకొకరా? నో, నైనికా విల్ నాట్ బి దేర్. నైనికా ఉండదు అంతే ఇప్పటి వరకు. నో, సీత కూడా కాదా? ప్రతిసారి తను రియాలిటీ ఈజ్ హీరో ఆఫ్ బిగ్ బాస్ అన్నట్లు కనిపిస్తుంది. నో, ఐ వుడ్ సే జీరో ఆఫ్ ద బిగ్ బాస్ అనే చెప్పొచ్చు యాక్చువల్లీ. నో, ఎందుకంటే విష్ణుప్రియ కూడా కాదు అసలు కానే కాదు. సీత ఏంటంటే లైక్ మీకు తెలుస్తుంది కదా, నీకు ఇప్పుడు యాక్టింగ్ ఎక్కడ చేస్తారు ఎట్లుంటారు అనేది అర్థమైపోతుంది. చిన్న ఇన్స్టెన్స్ ఏంటంటే ఆమె ఎవరు పోయినా ఏడుస్తుందా, పక్కన వచ్చి మళ్ళీ వాళ్ళ గురించి ఏడుస్తాను ముందు చెప్తుంది, పక్కన వచ్చి మళ్ళీ లేదు అందరం ఏదో ఒక రోజు పోవాలి కదా అని ఏడుస్తా అని చెప్పేసి అంటారు. అండ్ యూనో లైక్ ఫర్ ఎవ్రీథింగ్ షీ క్రైజ్ అండ్ దెన్ ఇంకొకటి ఏదో చెప్తుంది. సో నాకు అంతే. అండ్ ఆల్సో నెగిటివిటీ, దట్స్ నాట్ అ క్వాలిటీ ఆఫ్ లీడర్. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది, వేరే వాళ్ళకి అట్లా అంతా గాసిప్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది దట్స్ నాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ క్వాలిటీ అని అనిపిస్తుంది. ఐ విష్ దట్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్ ఆర్ ఐ విష్ అంటే అది మనము రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. లైక్ యూనో ఐ సీ చిన్న పిల్లలు 5th class 4th class పిల్లలు ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ హీరో. నేను చూస్తే నా కజిన్స్ ఉన్నారు, రీతు, రియాన్ష్, వీళ్ళంతా వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. అరే వీణ్ ఎందుకు రాను అన్నావు, మావాడిని ఎందుకు రాను అని చెప్పేసి కంటెస్టెంట్స్ గురించి ఫైట్ చేసుకుంటారు. సో వాళ్ళకి నువ్వు ఏం పర్సనాలిటీస్ చూపిస్తున్నావు, ఏం పర్సనాలిటీ ట్రేట్స్ చూపించి మనము వీళ్ళు విన్నర్ ఇది అనేసి చూపిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా అని నాకు అనిపిస్తుంది. సో దట్స్ వేర్ ఐ ఇగ్నోర్, ఐ పుట్ ఫ్యూ పీపుల్ అసైడ్. మీ దృష్టిలో అయితే బిగ్ బాస్ దే కంప్లీట్ మిస్టేక్ అంటారు ఇట్లా పోర్ట్రే చేసేదాన్ని బట్టి. ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా అన్నెసెసరీ చూపిస్తున్నారు. యా, దే కెన్ మేక్ ఎనీబడీ జీరో ఆర్ హీరో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.